సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఐ హోప్ చాలా రోజుల తర్వాత అనుకుంటా వీడియో రికార్డింగ్ పెడుతున్నాను అండ్ మీరు కూడా డైలీ అనాలిసిస్ వీడియో చూస్తున్నారు. చాలా రోజులు అయిపోయింది, నేను ఒప్పుకుంటానులేండి. ఇంకా లేట్ చేయొద్దు, అస్సలు లేట్ చేయొద్దు, మార్కెట్లోకి వెళ్ళిపోదాం. మార్కెట్ ఏంటి అన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ మండే నుంచి మీకు ఎలాగా మనకు తెలుసు ఎవ్రీడే ఎక్స్పైరీ. ఫస్ట్ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ మండే కదా, ఎవ్రీ ఎక్స్పైరీ మాట్లాడుకుందాం. జీరో టు హీరో ప్లే చేసే అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి, మనం జీరో టు హీరో ఎలా ప్లే చేయొచ్చు. జీరో టు హీరోకి లాజిక్ చెప్తాను చూడండి. చాలా మంది అడుగుతుంటారు జీరో టు హీరో అని. జీరో టు హీరోకి లాజిక్ ఇప్పుడు ఈ మొమెంటం క్యాప్చర్ చేస్తేనే జీరో టు హీరో అవుతుంది అనుకోవడం తప్పు. అది ముందు మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక షార్ప్ మూమెంటం వస్తే, లేదా ఒక పెద్ద క్యాండిల్స్ వస్తే, లేదా ఒక మూమెంటం వస్తేనే జీరో టు హీరో వర్క్ అవుద్ది అంటే అది అలా కాదు. జీరో టు హీరో అలా వర్కౌట్ అవ్వదు. జీరో టు హీరో ఎలా వర్క్ అవుద్ది అంటే, ఫర్ సపోజ్ సమ్ ప్రీమియం 3 రూపీస్ 4 రూపీస్ 5 రూపీస్ ఉందండి. ఓకే, మీరు ఇక్కడ బల్క్ లో క్వాంటిటీ తీసుకున్నారు, సమ్ 2000 క్వాంటిటీ ఇలా తీసేసుకున్నారు. ఇక్కడ జీరో టు హీరో లాజిక్ వినండి. ఇక్కడ మూమెంటం ఎప్పుడు వస్తుంది, సడన్ గా ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది, ఈ సింగిల్ క్యాండిల్ లో పైనుంచి కింద వరకు ఈ క్యాండిల్ ఇలా పడేసరికి ప్రీమియం లో మూమెంటం వచ్చేస్తుంది చాలా ఫాస్ట్ గా. 3 రూపీస్ 4 5 రూపీస్ ఉన్నది 8 రూపీస్ 7 రూపీస్ 6 రూపీస్ 7 రూపీస్ 8 రూపీస్ ఇలా 9 రూపీస్ అయిపోద్ది. ఇక్కడ మళ్ళీ కొంచెం హాల్ట్ అవ్వగానే మళ్ళీ ఈ 9 రూపీస్ ప్రీమియం కాస్త మళ్ళీ 4 రూపీస్ పడిపోద్ది. సో ఇక్కడ జీరో టు హీరో అంటే మళ్ళీ ఈ క్యాండిల్ వచ్చినప్పటికి ఇది 9 రూపీస్ కాస్త 12 రూపీస్ కి, ఈ క్యాండిల్ వస్తే ఇది 20 రూపీస్ కి, అలాగే వెళ్ళదు జీరో టు హీరో. ఒక క్యాండిల్ సడన్ గా పడింది అన్నప్పుడు సడన్ గా ప్రీమియం లో స్పైక్ వస్తుంది. అంటే మనం ముందుగానే కొద్దిగా ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా, ఇక్కడ జీరో టు హీరో ప్లే చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ తక్కువ ఉన్న అంటే తక్కువ ప్రీమియమ్స్ ఉన్న పుట్లు మనం బై చేసి కూర్చున్నాం అనుకోండి, సడన్ గా ఈ ఫాల్ రాగానే 5 రూపీస్ 6 రూపీస్ ఉన్న ప్రీమియం ఒక 10 రూపీస్ అవుతుంది, మనం వెంటనే ఎగ్జిట్ అయిపోరు జీరో టు హీరో. అదే జీరో టు హీరో. అంతే తప్ప మూమెంటమ్స్ వస్తే, అంటే ఈ పెద్ద మూమెంటం వస్తే, పెద్ద క్యాండిల్ వస్తే జీరో టు హీరో పనిచేయదు. ప్రీమియం లో స్పైక్ రావాలి. ప్రీమియం లో ఎప్పుడెప్పుడు స్పైక్ వస్తుంది అది మీరు ఐవి బట్టి చూసుకోవచ్చు. అదంతా నేను ఇంకొచ్చే రోజుల్లో చెప్తానులేండి. ఓకే, ఫస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ. ఏమైనా ప్లాన్ చేయొచ్చు అంటే చూడండి, 1 డే టైం ఫ్రేమ్ లో ఒకసారి నేను చూస్తున్నాను. ఓకే, ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టుకుందాం. ఒక మంచి రెసిస్టెన్స్ ఏరియా నుంచి మార్కెట్ కంటిన్యూస్ హాల్ట్ అవుతుంది. కంటిన్యూస్ గా ఎక్కడ ఈ రెసిస్టెన్స్ ఏరియాలో హాల్ట్ అవుతుంది. ఇది ఒక మంచి రెసిస్టెన్స్ ఏరియా, కంటిన్యూస్ హాల్టింగ్. ఇక్కడ ఎప్పటి నుంచి, ఆల్మోస్ట్ సెప్టెంబర్ 11th నుంచి కంటిన్యూ హాల్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటేనే మార్కెట్ ఫాలో అవుతుంది. ఇప్పుడు కూడా మార్కెట్ ఫాలో అవుతుంది, సెల్లర్ పుష్ చేస్తుంది. కింద ఎక్కడైనా స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది అంటే ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది. అది లెవెల్స్ చెప్తాను నేను. ఓకే, ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇక్కడ టచ్ చేస్తుంది, టచ్ చేయగానే మార్కెట్ బయింగ్ ప్రెషర్ వస్తుంది. టచ్ చేసింది, బయింగ్ ప్రెషర్ వచ్చింది. కిందకి వచ్చినా ఫుల్ బయర్లు పైకి పుష్ చేస్తారు. టచ్ చేసింది, పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, సేమ్ మార్కెట్ లో ప్రతిసారి టచ్ చేస్తుంది, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, కింద నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. సో మనకు ప్రెసెంట్ ఉన్న జోన్ ఇది. జోన్ బ్రేక్అవుట్ అయితేనే, ఇప్పుడు చూడండి మార్కెట్ ఆల్రెడీ మంచి ట్రావెల్ చేసింది, జోన్ లో ట్రేడ్ అవుతుంది. జోన్ బ్రేక్అవుట్ అయితేనే మళ్ళీ ఒక పెద్ద మూమెంటం, ర్యాలీ గానీ మూమెంటం గానీ కనిపిస్తుంది. సో జోన్ లో ఉన్నంత వరకు గో విత్ ద సెల్లింగ్. నేను ఎందుకు సెల్లింగ్ అన్నానంటే, సెల్లింగ్ ప్రిఫర్ చేయండి. మార్కెట్ రేంజ్ లో ఉంటుంది కాబట్టి డబ్బులు ఇస్తూ ఉంటది. ఈ లోపల జీరో టు హీరోలు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ థింగ్ 1 అవర్ టైం ఫ్రేమ్, 1 డే టైం ఫ్రేమ్ లో ఉన్న జోన్ 92,100. ఓకే, 92,100 దగ్గర ఒక జోన్ పెట్టుకోండి. ఇంకా 10-50 పాయింట్ల కింద మళ్ళీ 8,980 లో ఒక జోన్ ఉంది. ఓకే, 8,980 లో ఇక్కడ ఒక జోన్ ఉంది, 92,100 ఈ రేంజ్ లో ఒక జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ చాలా ఇంపార్టెంట్ జోన్స్, ఈ రెండు మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ప్లాన్ ఎలా మరి జీరో టు హీరో అంటే, రేపు మార్నింగ్ ఒకవేళ సిమిలర్ గ్యాప్ అప్ గానీ ఇడితే, ఇంకా గ్లోబల్ మార్కెట్ నేను చూడలేదు, ఒక సిమిలర్ గ్యాప్ అప్ ఇడితే సేమ్ పొజిషన్, సేమ్ రిజెక్షన్, సెల్లర్లు కూర్చున్నారు ఈ లెవెల్ దగ్గర, 9,100 దగ్గర సెల్లర్లు కూర్చున్నారు ఈ రేంజ్ లో, ఈ జోన్ లో. సేమ్ సిమిలర్ గ్యాప్ అప్ పెడితే మళ్ళీ ఒక ఫాల్ కనిపిస్తుంది, మీరు అక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు సెల్ సైడ్. ఓకే, ఒకవేళ బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఏరియాలో బయర్లు ఉన్నారు, కింద ఇక్కడ జోన్ లో బయర్లు ఉన్నారు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, ఓకే ఇంత రేంజ్ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుందా,
ఇక్కడ మీరు వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఓకే, ఎందుకంటే చూడండి మార్కెట్ వచ్చి రాగానే ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెంటనే పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటది, బట్ బాగా టైం పాస్ చేస్తుంది. టైం పాస్ చేసి డికే మొత్తం ఇక్కడ డికే అయ్యాక క్లోజింగ్ టైంలో అయితే త్రీ ఆ క్లోజింగ్ టైం కి ఒక స్పైక్ రావచ్చు. అది ఇదర్ అప్పర్ సైడ్ డౌన్ సైడ్ ఒక స్పైక్ రావచ్చు. అంటే కింద సైడ్ బ్రేక్ అవ్వాలంటే కింద సైడ్, అప్ సైడ్ బ్రేక్ అవ్వాలంటే అప్ సైడ్. బట్ టైం పాస్ అయితే ఇక్కడే చేస్తుంది, ఎందుకంటే మూమెంటం అయిపోద్ది, ఇంక సపోర్ట్ ఏరియా దగ్గర టైం పాస్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఆలోచించి ట్రేడ్ చేయాలి. సపోర్ట్ ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది కదా అని బయింగ్ మాత్రం చేయకండి. ఓకే, సో ఫిన్ నిఫ్టీ ఇంకేమైనా ఉంటే నేను 0 నేనేమైనా తీసుకుంటే అవి మీకు అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ లో. చూడండి ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ అయిపోయింది. సో ఇప్పుడు మన నిఫ్టీ 50లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ ఫిఫ్టీ ఎగ్జాక్ట్ 1 డే టైం ఫ్రేమ్ లో కొద్దిగా ప్రీవియస్ లెవెల్స్ చూసుకోవాలి. ఓకే, పుల్ బ్యాక్ మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి. ఓకే, మార్కెట్ వాంట్ టు గో అప్, మార్కెట్ వెళ్ళాలనుకుంటుంది. సో మార్కెట్ వెళ్ళాలంటే 19,800 ఇది ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రీవియస్ ఎక్కడో రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి అది బ్రేక్ అయితే నెక్స్ట్ 20,000 రౌండ్ లెవెల్స్ ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ 20,200 ఇవి పైన ఉన్న రెసిస్టెన్స్ లు. కిందున్న సపోర్ట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మార్కెట్ కి 19,600. దీనిపైన ఉన్నంతసేపు మనం కొద్దిగా ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు. 19,600 పైన ఉన్నంతసేపు ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు. 19,600 కింద బ్రేక్అవుట్ అయితే దెన్ విల్ గో ఫర్ కంప్లీట్ పుట్ బై చేయండి, లేదా కాల్ సెల్ చేసుకుని కూర్చోండి. మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఫాల్ అంటే పెద్ద ఫాల్ కాదు, అది పడిపోద్ది అని కాదు, ఒక కరెక్షన్. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వద్దాం. ఇప్పుడు మార్కెట్ లో లెవెల్స్ దొరికేసాయి బాగా మనకి, ప్రీవియస్ సపోర్ట్స్. నా ప్లాన్ సింపుల్ అండి. ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంటారు నాకు తెలుసు. పైదంతా రెసిస్టెన్స్ కాబట్టి నేను రెడ్ పెట్టుకుంటాను. ఆగండి, రెడ్ కలర్ పెడతాను. సో దట్ మీకు ఏంటంటే క్లారిటీగా ఉంటది. వీడియో లెంత్ అవుతుంది అనుకోండి, మన వీడియోస్ ఇంకా లెంతీగానే ఉంటాయి. అంటే మీకు క్లీన్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి లెంతీగానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నా వ్యూ సింపుల్. ఇప్పుడు ప్రెసెంట్ పైన రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఇది బాగా హై. 20,200 ఇస్ బాగా హై లెవెల్. ఇది పెద్ద మూమెంటం వస్తే కానీ పాసిబిలిటీ అవ్వదు. 20,000 రౌండ్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, ప్రెసెంట్ 19,800 ద్వారా ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే బాగా ఉండండి. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే నాకు మెయిన్ ఇంపార్టెంట్ అయిపోద్ది 19,800, 850 ఈ లెవెల్, ఈ జోన్ పైన సస్టెండ్ అవుతుందా కింద సస్టెండ్ అవుతుందా అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది. ఈ జోన్ పైన సస్టెండ్ అయితే దెన్ ఆ హై బ్రేక్ అవగానే ఐ విల్ బై కాల్ ఆప్షన్ ఆర్ నేను పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. అది డిపెండ్స్ ఆన్ నా ట్రేడింగ్ స్టైల్. సో మీరేం చేయొచ్చు, బాగా వినండి. జోన్ పైన ట్రేడింగ్ అయ్యి దెన్ హై బ్రేక్ అవ్వాలి. చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను. ఇది హై అంటే ఇప్పుడు జోన్ ద ట్రేడ్ అయ్యి హై బ్రేక్ అయిందా, అప్పుడు మాత్రమే మీరు ప్లాన్ చేయండి. అప్పుడు మూమెంటం వస్తుంది. లేదా జోన్ ద టైం పాస్ చేసే చాలా అంటే మార్కెట్ ప్రెసెంట్ అయితే అసలు ఏం బాగాలేదు. చాలా చూసాను కదా, చాలా సైడ్ వేస్, చాలా వాలటిలిటీ, చాలా మూమెంటం లేని మార్కెట్ లో ఉంది ప్రెసెంట్. సో ఈ పైకి వచ్చి మార్కెట్ గానే ఫాల్ట్ అయితే మాత్రం దయచేసి ఫాల్ట్ అయి బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ చేయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి, సింపుల్ లాజిక్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 19,600 లో ఇది ఒక సపోర్ట్ ఉంది. ఓకే, బ్లాక్ కలర్ పెట్టుకున్నాను అనుకోకండి, మేజర్ సపోర్ట్. అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి ఎంత లేదో చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ నుంచి కంప్లీట్ బయింగ్ వచ్చింది. బయర్లు ఉన్నారు, ఈ రేంజ్ లో బయర్లు ఉన్నారు, గ్యాప్ లో బయర్లు ఉన్నారు. ఓకే, దీని ముందు రోజు కూడా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి తీసుకెళ్లి పైన ఉంచారు. సో బయర్లు అన్ని స్టాప్ లాస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎంట్రీలు స్టాప్ లాస్ అన్ని ఇక్కడే ఉంటాయి కింద. సో ఇక్కడ ఎక్కడైనా బయింగ్ మార్కెట్ దాటి వెళ్తే ముందు వీళ్ళు ప్యానిక్ లోకి వస్తారు. ప్యానిక్ లోకి వచ్చి వాళ్ళు పొజిషన్స్ కవర్ చేయడం మొదలెడతారు. ఎప్పుడైతే పొజిషన్స్ కవర్ చేయడం మొదలెడతారో మార్కెట్ ఇంకా ఫాస్ట్ గా మూవ్ కిందకి రావడానికి ట్రై చేస్తుంది. సో మీరు ఏం చేస్తారు, వీలైనంత వరకు ఈ సపోర్ట్ ఏరియా దగ్గర ఆగి ట్రేడ్ చేయండి. అంటే బ్లైండ్ గా ట్రేడ్ అయితే చేయొద్దు. ఈ సపోర్ట్ ఏరియా దగ్గర కొంచెం ఆగండి. ఫాల్స్ బ్రేక్అవుట్ ఇస్తుందా, కన్ఫర్మ్ బ్రేక్అవుట్. నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఒకవేళ ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ పెద్దది వచ్చి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, అది చూడండి. అదే కన్ఫర్మ్ బ్రేక్అవుట్ అనుకో, ఫస్ట్ రెడ్ వచ్చి దాని తర్వాత ఇంకొక రెడ్ వచ్చి కొంతసేపు ఫాల్ట్ అయ్యి దెన్ మార్కెట్ బ్రేక్ ఇస్తుంది, దెన్ విల్ గో ఫర్ ఏ పుట్ సైడ్. ఓకే, పేషెన్స్, చాలా పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు మార్కెట్ లో వచ్చే రోజులు పేషెన్స్ ఉంటేనే గేమ్. ఇది బ్రేక్ అయితే మాత్రం 19,600 సపోర్ట్ ఏరియా బ్రేక్ అయితే మాత్రం 19,400 వరకు ఒక మూమెంటం రావచ్చు డౌన్ సైడ్.
సో హోల్డ్ చేయొచ్చు మనం. ఓకే, ఇది నిఫ్టీ 50. సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎవరైనా ట్రేడ్ చేస్తున్నారా? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎక్స్పైరీలో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, బట్ స్టిల్ ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే ఓకే, ఇది ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. కింద ఇదంతా ఒక సపోర్ట్ ఏరియా, చాలా బాగుంది. అంటే బాగా వాలెట్, అసలు మార్కెట్ చూసారు అసలు చాలా అంటే చాలా వర్స్ట్ ఉంది, క్యాండిల్స్ కానీ మార్కెట్ కానీ. బట్ ఇది ఒక సపోర్ట్ ఏరియా, ఇది ఒక నెక్ లైన్ ఏరియా, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఏరియా అయిపోతుంది మనకి, చాలా ఇంపార్టెంట్ ఏరియా అయిపోతుంది. ఈ లెవెల్ దాటి పైకి వెళ్తే దెన్ మళ్ళీ అగైన్ మనం 45,600 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా దాటి వెళ్తే దెన్ మనం 46,400 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇదన్నమాట లెవెల్స్, ఈ లెవెల్, ఈ లెవెల్. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టేప్పుడు మనం చూద్దాం ఏమవుతుంది అనేది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనకి నాకు ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయి అంటే 44,800 ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీకి కింద 43,600, దీని పైన ఉన్నంత వరకు బయింగ్ ప్లాన్ చేయండి. ఓకే, ఇలాగ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇది బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ట్రెండ్ లైన్ వచ్చి కింద క్లోజ్ ఇచ్చింది. రేపు ఒకవేళ ఆ గ్యాప్ పెడితే మళ్ళీ సేమ్, ఒకవేళ ఈ ఫాల్ కంటిన్యూ అవ్వచ్చు, లేదు గ్యాప్ నడితే ఇక్కడ సపోర్ట్ 43,600 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ఇంపార్టెంట్, ఆ సపోర్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి కూడా నేను చెప్తాను గేమ్ ఎలా చూసుకోవాలనేది. ఈ సపోర్ట్ అనేది మీరు ప్లాన్ చేయండి. ఓకేనా, సో ప్రజెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోదాం. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ చూస్తే 19,200 దగ్గర ఉంది. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్కడ ఎక్స్పైరీ 19,200 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ 19,100 దగ్గర ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఒకసారి ఆగండి, మిడ్ క్యాప్ నిఫ్టీ నేను చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 19,200 రెసిస్టెన్స్, 19,100 సపోర్ట్. సో మీరు మోస్ట్లీ అబ్జర్వ్ చేయాల్సింది అదే, 19,100 ఈజ్ అ సపోర్ట్, అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఒక సపోర్ట్, ఇది ఒక సపోర్ట్ ఏరియా, గ్రీన్ పెట్టుకుంటున్నాను. 19,200 ఈజ్ అ రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా, రెడ్ పెట్టుకుంటున్నాను. ఓకే, మనకి నేను ఇందాక చెప్పినట్టే మనకి జోన్ ఉంది. ఇప్పుడు 19,100, 19,200 జోన్ ఉంది. రేపు ఆల్మోస్ట్ ఇక్కడ పైన ఓపెన్ అయితే రెసిస్టెన్స్ తీసుకుంటది. బట్ ఈ జోన్ కూడా బ్రేక్ అయితే, నేను అదే చెప్తున్నా, ఈ ఏదైతే మేజర్ సపోర్ట్ ఉందో 19,100 ఇది బ్రేక్ అయితే 9,100 బ్రేక్ అయితేనే మనం 9,000 వరకు మీరు చూడొచ్చు మూమెంటం. ఓకే, అది డౌన్ ఫాల్ మూమెంటం మీరు చూడొచ్చు. బట్ క్లోజింగ్ టైంలో సెల్లర్లు డామినేట్ చేశారు. సో సెల్లర్స్ ఇంపార్టెంట్ ఉన్నారు, మీరు చూడాల్సింది అదే. ఓకే, అదే ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతాం, నిఫ్టీ 50కి వెళ్ళిపోతాం. నిఫ్టీ 50 కరెంట్ వీక్ ఎక్స్పైరీ 19th ఎక్స్పైరీ 19,800, 19,700 జోన్ కట్టేశారు. సింపుల్ గా ఒక జోన్ పెట్టేశారు మార్కెట్. 19,700 ఎక్కడుంది? 19,700 ఆల్మోస్ట్ 19,700 అంటే ఇది ఈ లెవెల్. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఇక ఇది 19,700, ఇది తీసేస్తున్నాను ఆగండి. 19,700 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇది ఒక జోన్. నెక్స్ట్ పైన 19,800 ఇగో ఇదే జోన్. సరే, 700 నుంచి 800 ఇదే జోన్. సో మోస్ట్లీ జోన్ లో కట్టారు. దాని తర్వాత పైన రెసిస్టెన్స్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉన్నాయి, సపోర్ట్లు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మోస్ట్లీ మార్కెట్ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది, చూసుకొని ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, 44,500 మళ్ళీ 44,500. రేపు ఫిన్ నిఫ్టీ మాట్లాడదాం, ఈరోజు ఫిన్ నిఫ్టీ వద్దు. 44,500, 4,500 ఇది ఒక రెసిస్టెన్స్. దాని 45,000 ఈజ్ అ రెసిస్టెన్స్. ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లో ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, సపోర్ట్లు ఎక్కడ పెద్దగా లేవు. 44,000 దగ్గర ఉంది, బట్ కాస్తదా అంటే డౌటే నాకు. 44,000 ఒక సపోర్ట్ ఉంది, బట్ ఈ సపోర్ట్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్, అంటే అంత స్ట్రాంగ్ ఏం లేదు. పోవచ్చు ఎక్కడ 43,000 దాకా పడితే పెద్ద ఫాలో కనిపిస్తుంది నాకు. పడితే ఇంతవరకు రావచ్చు, బట్ అది కన్ఫర్మ్ కాదు. రేపు తెలుస్తుంది ఏంటనేది. ఓకేనా, రేపే తెలుస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి. బట్ ఈ 44,000 ఇంపార్టెంట్, చూడండి, అబ్జర్వ్ చేయండి. అది ఒకటే అంటే మేజర్ సపోర్ట్ ఏం కాదు, బట్ ఓకే.
అండ్ నిఫ్టీ 50 ఏమైంది, చాలా మంది ట్రేడింగ్ ట్రిక్ పని చేయట్లేదు అన్నారు, పని చేస్తుంది ఒకసారి చూడండి. అంటే కొత్త ఫ్యూచర్స్ యాడ్ చేశారు కాబట్టి పని చేస్తుంది. నిఫ్టీ 50లో ప్రెసెంట్ 2 సైడ్ లో పొజిషన్స్ ఉన్నాయి, కాల్ ఉంది, పుట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఎవరు పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి చూడాలి. ఇక్కడ కాల్ సైడ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే సెల్లర్లు ఎక్కువ ఉన్నాయి, అంటే మార్కెట్ ని సెల్ చేసి కూర్చున్నారు. కొద్దిగా పొజిషన్ సెల్లర్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. పిన్ నిఫ్టీలో కూడా సెల్లర్లు ఎక్కువ ఉన్నారు, కాల్ సెల్ చేశారు. మిడ్ క్యాప్ లో ఓకే, కాల్ సెల్ చేశారు, బట్ పుట్ ఆల్సో గుడ్ ఫైట్ చేస్తున్నారు పైకి, అంటే మోస్ట్లీ జోన్ లో ఉండేటట్టు ఉంది. ఫ్యూచర్స్ లో లాస్ట్ 60 మినిట్స్ లో ఏమైంది, నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్ లో షార్ట్ బిల్డప్ అయింది. లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ బిగ్ ప్లేయర్. సో బై పొజిషన్స్ కొంతమంది ఎగ్జిట్ అయ్యారు బిగ్ ప్లేయర్లు. మళ్ళీ షార్ట్ బిల్డప్ కొంతమంది బాగానే చేశారు. తర్వాత లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ ఓకే, లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్ కూడా ఓకే. దాంతో పెద్ద మార్నింగ్ బిగ్ ప్లేయర్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యాడు, అది తెలిసిపోయింది మార్నింగే. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది, షార్ట్ బిల్డప్, మార్నింగే బిగ్ ప్లేయర్ దూరాడు, షార్ట్ బిల్డప్ చేశాడు. లాంగ్ బిల్డప్ కొంతమందిని ట్రాప్ చేశారు. తర్వాత మళ్ళీ షార్ట్ కవరింగ్ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ షార్ట్ బిల్డప్ చేశారు క్లోజింగ్ టైంలో, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే సెల్ పొజిషన్స్ ఉన్నాయని క్లియర్ కట్ గా ఇన్ఫార్మ్ చేస్తున్నారు అందుకే. సో ఇదన్నమాట ప్రెసెంట్ గ్లోబల్ మార్కెట్. ఒకసారి చూసేద్దాం మనం గ్లోబల్ మార్కెట్ పరిస్థితి ఏంటి. గ్లోబల్ మార్కెట్ విక్స్ ఓకే, 1 hour టైం విక్స్ ఓకే. జపాన్ మార్కెట్ ఓకే నెగిటివ్, జపాన్ మార్కెట్ 1 day టైం చూద్దాం. ఓకే నెగిటివ్, ఫాలో అవుతుంది, మళ్ళీ కరెక్షన్ ఫాలో. డాలర్ ఇండెక్స్ పాజిటివ్, అప్ సైడ్ మార్కెట్లు పడే ఛాన్సులు ఉన్నాయి. విక్స్ ఓకే 10 దగ్గర ఉంది, ఇది బాగా కూల్ గా ఉంది ఎప్పటి నుంచో. డాక్స్ ఫాలో అవుతుంది, సో మార్కెట్లు ఫాల్ అయ్యే కనిపిస్తున్నాయి నాకు కూడా. డౌ జోన్స్ ఓకే ఫాల్, హెల్దీ రిట్రేస్మెంట్, మళ్ళీ ఫాల్. అండ్ నెక్ లైన్ కూడా ఇది బ్రేక్ అయింది, ఇది చూడండి, ఇగో ఇది ఇలా నెక్ లైన్ చూసుకున్నా ఇది మంచి లెవెల్ బ్రేక్ అయ్యి ఫాల్, రిట్రేస్మెంట్, మళ్ళీ ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ గుడ్, ఫాల్ అవుతుంది మార్కెట్. డౌ జోన్స్ కూడా ఓకే ఫాల్, డౌ ఫ్యూచర్ కూడా ఫాల్, బిట్ కాయిన్ ఓకే సైడ్ వేస్ లో ఉంది. నాస్డాక్ ఓకే, నాస్డాక్ కరెక్ట్ గా చూస్తే ఒక మేజర్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది, బట్ ఇప్పుడు లోవర్ లో చేస్తుంది. నాస్డాక్ ఎప్పుడు ఫాల్ అవుతుంది అంటే మళ్ళీ కంటిన్యూ ఫాల్ కనిపించదు, అంటే 14,465 ఈ లెవెల్ కింద మళ్ళీ మనకు ఒక ఫాల్ కనిపిస్తుంది. బట్ బిగ్ ర్యాలీ అయితే అయిపోయింది, ఇప్పుడు జోన్ లైన్ ఉండొచ్చు, ఫాల్ అయిన అవ్వచ్చు. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ఓకే సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం లేదు చూసింది. హాంకాంగ్ మార్కెట్ ఓకే, అన్ని నాకు తెలిసి అన్ని ఒక ఫాల్ లోనే ఉన్నాయి. సో నాట్ హెవీ ఫాల్, నాట్ హెవీ పాజిటివ్, బట్ ఫాల్ లో ఉన్నాయి. మనం ఒక పుట్ సైడ్ ఫాల్ సైడ్ చూసొచ్చు, ఓకేనా. అండ్ టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్, జాయిన్ అయిపోవచ్చు. మళ్ళీ మన బ్యాక్ వచ్చేస్తాం, మన ట్రేడింగ్. అండ్ కోర్స్ అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు చాలా మందికి నేను రిప్లై ఇవ్వలేదు, సో దయచేసి మీరు అందరూ మళ్ళీ బ్యాక్ వచ్చి నాకు మెసేజ్ చేయండి, ఓకే. నేను అందరికీ మీకు రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. అప్పటివరకు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఛానల్ కి ఫస్ట్ ఈ వీడియో వచ్చింది కాబట్టి అందరూ దయచేసి లైక్ అయితే చేయండి, బూస్టప్ చేయండి, లైక్ చేయండి చాలు, ఆటోమేటిక్ గా వీడియో బూస్టప్ అయిపోయింది, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.